సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వందల సంవత్సరాల పురాతన దేవాలయం, కాకతీయుల నాటి కట్టడం. ఇక్కడ డిచ్పల్లి రామాలయం. ఈ రామాలయం ప్రత్యేకతే వేరు. ఇక్కడ రామయ్య కళ్యాణం 3 రోజుల ఉత్సవం. సో ఇయ్యాల పట్టాభిషేకం ఎంత ఘనంగా జరుగుతుందో, అసలు పట్టాభిషేకం ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. రామయ్య లగ్గం నిన్న మస్తు ఘనంగా జరిగింది. ఊరు వాడ ప్రతి గుళ్ళ కూడా రామనామ స్మరణే మనకి వినిపించింది. ఇక ఇవాళ భద్రాచలంలో ఏ ముహూర్తానికి అయితే రామయ్యకు పట్టాభిషేకం జరుగుతుందో అట్నే డిచ్పల్లి రామాలయంలో కూడా అదే సాంప్రదాయాలతో రామయ్యకి ఘనంగా పట్టాభిషేకం చేస్తారంట ఇక్కడ ఊరి వాళ్ళు. సో ఒక్కసారి మనం ఆ ప్రాంగణానికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఘనంగా నిన్న కళ్యాణం జరిగింది. ఇప్పుడు పట్టాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సో భద్రాచలంలో మనకి ఎరకనే కదా, రామయ్యకు కొత్త ఆభరణాలు ప్రతి ఏడాది కూడా చేసి స్వామివారికి సమర్పిస్తారు పట్టాభిషేకం సమయంలో. అట్లనే ఇక్కడ కూడా ఇక్కడ ఉండే స్వామివారికి కూడా ఆభరణాలు చేయించారు, ఆయుధాలు కూడా చేయించారు సమర్పించడానికి భక్తులు. సో ఒక్కసారి ఈ పరంపర ఎప్పటి నుంచి శురువైంది, డిచ్పల్లి కిలా రామాలయం గురించి కూడా తెలుసుకుందాం మనం. సో డిచ్పల్లి రామాలయం, సో ఇక్కడ పూజలు అందుకున్నారు రామయ్య, కళ్యాణం ఘనంగా జరిగింది. పట్టాభిషేకానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారన్న? నా పేరు వినోద్ కందేరి అండి. గత ఆలయ డైరెక్టర్, మాజీ డైరెక్టర్. ఈ పట్టాభిషేక కార్యక్రమం అనేది పోయిన సంవత్సరం నుండి ఇక్కడ ప్రారంభించారు. గత 50 సంవత్సరాలుగా కళ్యాణం జరుగుతున్నప్పటికీ పోయిన ఆలయ కమిటీ ఏం చేసిందంటే, వీడీసీ వారి నిర్ణయంతో, గ్రామ పంచాయతీ వారి నిర్ణయంతో, ఆలయ కమిటీ వారి నిర్ణయంతో పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ పట్టాభిషేక కార్యక్రమం అంటే ఏమిటంటే, కళ్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీరామనవమి నెక్స్ట్ డే ఇక్కడ పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ పట్టాభిషేక కార్యక్రమంలో ముఖ్యంగా స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూజా ద్రవ్యాలతో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, చందనము మరియు వివిధ పుణ్యతీర్థాల నుండి తీసుకొచ్చినటువంటి గంగా జలాలతో, పంచామృతాలతో స్వామివారికి అభిషేకించి తదనంతరం స్వామివారికి వివిధ రకాలైనటువంటి ఆభరణాలు కూడా మనం సమర్పించుకుంటాం. అంటే పట్టాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించండి. ఇటువంటి పూజా కార్యక్రమాల తర్వాత స్వామివారికి ఈ అప్పుడున్నటువంటి త్రేతాయుగంలో జరిగినటువంటి పట్టాభిషేక కార్యక్రమాన్ని దర్శనంగా తీసుకొని స్వామివారికి కూడా యథాశక్తిగా విల్లు, బాణము మరియు స్వామివారికి రాజా ఖడ్గము, ఇలాంటి సింహాసనము అన్నీ కూడా భక్తులచే యథాశక్తిగా సమర్పించి స్వామివారిని ఈ గ్రామం కానీ, ఈ జిల్లాలు కానీ, సమస్త తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని, సంతోషాలతో అందరూ వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ మరియు వీడీసీ కమిటీ, గ్రామ పరిపాలన కమిటీ అందరూ కూడా ఏక నిర్ణయంతో, అందరూ తోడ్బలంతో ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ శ్రీ రంగం శాంతయ్య గారి ఆధ్వర్యంలో, వీడీసీ క్యాషియర్ రైటర్ సుదర్శన్ గారు మరియు లొక్కిడి యాదగిరి గారు అందరూ కలిసికట్టుగా ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని శ్రీరామనవమి ఉత్సవాలని, అంటే వసంత నవరాత్రులు మనకు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం రామయ్య కళ్యాణం, పురాతన దేవాలయంలో రామయ్య కళ్యాణం ఘనంగా జరుగుతుంది విన్నాం. ఇప్పుడు పట్టాభిషేకానికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలు సో అప్పటి సంది వచ్చినాయా, లేదంటే అవి కూడా కొత్తగా చేయించారు? ఉత్సవ విగ్రహాలు అనేటువంటి ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత ప్రస్తుతానికి అయితే విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రంగా ఇది వైష్ణవ దేవాలయం, వైష్ణవ సాంప్రదాయంలోని ఇక్కడ ఉన్న క్రతువులు స్వామివారికి జరుగుతాయి. సో మొత్తానికి అయితే స్వామివారికి సంబంధించిన పట్టాభిషేక ఏర్పాట్లు అయితే మస్తు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కసారి గంగాజలం కావచ్చు, కుంకుమ చందన నీరాజలతో ఆ స్వామివారికి అభిషేకించడానికి అన్నీ సర్వం సిద్ధమైనవి. ఒకవైపు మనం చూస్తుంటే కుంకుమ, పసుపు, చందనం, పంచామృతాలు, కొబ్బరి నీళ్లు, గంగా జలాలు ఇవన్నీ కూడా సంసిద్ధం చేసి పెట్టారు. ఒక్కసారి ఇక్కడ ముహూర్త సమయం ప్రారంభించడమే ఆలస్యం. సో ముహూర్త సమయానికి స్వామివారికి అభిషేకాలు, పట్టాభిషేకానికి
ఎన్నో నగలు ఘనంగా ఏర్పాట్లు అయితే చేశారు. సో మరి కాసేపట్లో ఇక్కడ స్వామివారి పట్టాభిషేకం జరగనుంది అని తెలిసినప్పటి నుంచి పొద్దున్న నుంచి కూడా భక్తులు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ స్వామివారి కళ్యాణం చూసిన వాళ్ళు ఎప్పుడెప్పుడు పట్టాభిషేకం జరుగుతుందా ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలనే భక్తులు. ఎందుకంటే డిచ్పల్లి కిలా అనే పురాతన దేవాలయం అండ్ ఇక్కడ రామయ్యను దర్శనం చేసుకుంటే ఎన్నో మహిమలు, కళ్యాణం జరగని వాళ్ళకి కళ్యాణం, మిగతా వాళ్ళకి ఎన్నో కోరికలు కూడా ఆ రామయ్య తీర్చిండని భక్తుల నమ్మకం. అందుకని ఎవరు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఈ ఊరికి లగ్గం రోజు వస్తారు అండ్ పట్టాభిషేక మహోత్సవం చూసిన తర్వాతనే మళ్ళీ వెనక్కి బయలుదేరుతారు. సో ఇది రామయ్య పట్టాభిషేకం, రామయ్య ఆభరణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, డిచ్పల్లి కిలా నుండి.